నమస్తే అన్న అందరికీ నమస్కారం. సూపర్ 6 పథకాల ఆలస్యం పైన మంత్రి నారా లోకేష్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇటీవల ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సూపర్ 6 పథకాల ఆలస్యం పైన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం మా పైన పడిందని చెప్పేసి ప్రతి నెల 4,000 కోట్ల లోటు బడ్జెట్తో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాము. ఎన్టీఆర్ వైద్య సేవ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టారు. అయినా దేశంలోనే వృద్ధులకు అత్యధిక పెన్షన్లు ఇస్తూ ఉన్నామని చెప్పేసి అన్నా క్యాంటీన్లు, దీపం పథకం ప్రారంభించాము. తల్లికి వందనం, రైతు భరోసా, మత్స్యకార పథకాల అమలుకు డేట్స్ కూడా ఇచ్చామని చెప్పి ఆయన తెలిపారు. ప్రతి నెల 4,000 కోట్ల లోటు బడ్జెట్తో అంటే సంవత్సరానికి 48,000 కోట్ల లోటు బడ్జెట్తో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నామని చెప్పేసి నారా లోకేష్ గారు తెలియజేశారు. అలాగే రాష్ట్రం విడిపోయినప్పుడు మనం చూసుకుంటే సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లోటు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలుగా ఉంటే అది ఇప్పుడు 3 అంతలు పెరిగిందని చెప్పేసి విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలంటే మాటలు కాదని చెప్పేసి గత ప్రభుత్వం చేసిన అప్పులు భారం మా పైన పడి మేము లోటు బడ్జెట్తో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. సూపర్ 6 పథకాలన్నీ తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి ఆయన తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.